బీసీసీఐ బోర్డు సెలక్షన్ కమిటీ ఒకప్పుడు 80స్లోనో 90స్లోనో కేవలం క్రికెట్లో మన ఇండియన్ క్రికెట్లో 2 ఫార్మాట్లు మాత్రమే ఉండేవి. ఒకటి వన్డే ఫార్మాట్, 2 టెస్ట్ ఫార్మాట్. టెస్టుల్లో ఆడేవాళ్ళు వన్డేలు ఆడుతూ ఉండేవాళ్ళు, వన్డేలు ఆడుతూ ఉండేవాళ్ళు, టెస్టులు ఆడుతూ ఉండేవాడు. ఎందుకంటే దాదాపుగా ఒకే రకమైన విధానం ఉంటుంది కాబట్టి ఈ 2 ఫార్మాట్లకి ఒకే ప్లేయర్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి ఫుట్వర్క్ ఉన్న ప్లేయర్సు, కొద్దిగా సహనంగా ఆడే ప్లేయర్సు ఇలాంటి వారు వన్డేకి టెస్ట్ మ్యాచ్లకు ఉపయోగపడతారు. ఇప్పుడు కొత్తగా T20 ఫార్మాట్ వచ్చేసరికి త్వరగా 10 బాల్స్కి 20 రన్స్ కొడతాం, 20 బాల్స్కి 50 రన్స్ కొడతాం. అలా ఫాస్ట్ క్రికెట్ అయిపోయింది. అలా ఫాస్ట్ క్రికెట్ ఆడే వాళ్ళని టెస్ట్ క్రికెట్లో సెలెక్ట్ చేయకూడదు. ఎవరికైతే టెస్ట్ క్రికెట్లో సహనంగా ఆడతారో, ఫుట్వర్క్ ఉంటుందో అలాంటి ప్లేయర్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది బీసీసీఐ సెలక్షన్ కమిటీ కావచ్చు, లేదా బీసీసీఐ బోర్డు కావచ్చు. ఇది గమనించాలి. టెస్ట్ ఫార్మాట్కి ఒక రకమైన ప్లేయర్స్ని, అలాగే వన్డే ఫార్మాట్కి ఒక రకమైన ప్లేయర్స్ని, T20 ఫార్మాట్కి ఒక రకమైన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక కెప్టెన్ ఎవరనేది ముఖ్యం కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మీరు 3 ఫార్మాట్కి ముగ్గురు కెప్టెన్స్ని నియమించడం, లేకపోతే అందుబాటులో లేకపోతే కొత్త కెప్టెన్స్ని నియమించడం జరుగుతుంది. కెప్టెన్సీ అనుభవం అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే టీంలోకి వస్తారో, ఎప్పుడైతే క్రికెట్స్ ఆడతారో, ఇంటర్నేషనల్ క్రికెట్స్ ఆడతారో ఆటోమేటిక్గా కెప్టెన్సీ అనుభవం అనేది వచ్చేస్తుంది. కెప్టెన్సీ కొద్దిగా గొప్ప అనుభవం లేకపోయినా పక్కన ఉన్న సీనియర్ ప్లేయర్స్ కావచ్చు, పక్కన ఉన్న ప్లేయర్స్ కావచ్చు, వారి యొక్క సలహాలు సూచనలతో కెప్టెన్సీని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధోని అనే కెప్టెన్ మన ఇండియా టీంలోకి రావడం, అతను క్లిక్ అవ్వటం, ధోని వరల్డ్లో బెస్ట్ కెప్టెన్గా తయారవటం మీ అందరికీ తెలుసు. కనుక కెప్టెన్ ఎవరైనది ముఖ్యం కాదు. కెప్టెన్సీ అనేది ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇస్తే కెప్టెన్సీని నిలబెట్టుకునే అవకాశం ఏ ప్లేయర్కైనా ఉంటుందని నా అవకాశం. అది బ్యాట్స్మెన్స్ కానీ కెప్టెన్సీ బాధ్యతలు అనేవి బ్యాట్స్మెన్స్కి కానీ, లేదా బ్యాట్స్మెన్ వారు కీపర్కి కానీ బాగుంటుంది. ఇది గమనించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరియు బీసీసీఐ బోర్డు, మేనేజ్మెంటు, అలాగే కోచ్ వీళ్ళందరూ ఈ విషయాన్ని గమనించి టెస్ట్ మ్యాచ్కి ఒక రకమైన టీంని, వన్డే మ్యాచెస్కి ఇంకో రకమైన టీంని, T20 మ్యాచెస్కి ఒక రకమైన టీంని సెలక్షన్ చేసి మన ఇండియా టీం విజయానికి దోహదపడతారని కోరుకుంటున్నాను.